నమస్కారం. వెల్కమ్ టు BBC ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులతో ప్రధాని మోదీ భేటీ. దేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి. సనాతన సంస్కృతి భారత్కు సొంతమన్న ఉపరాష్ట్రపతి. భారత్ ప్రపంచంలో మూడో శక్తిగా నిలుస్తుందని జగదీప్ ధన్కర్ వ్యాఖ్య. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ కూటమి. 26 ఏళ్ల తరువాత హస్తినాలో కాషాయ జెండా. వ్యవసాయ అనుబంధ శాఖలతో సీఎం సమీక్ష. 30% వృద్ధి సాధనే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు. భారతీయ సంస్కృతి అత్యంత సనాతనమైనదని 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. కర్ణాటకలోని రాణెబెన్నూరులో కర్ణాటక వైభవ సాహిత్యం సాంస్కృతిక ఉత్సవం 3వ ఎడిషన్లో ఆయన పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయత మనకి నిజమైన గుర్తింపు అని అన్నారు. సనాతన భారతీయ సంస్కృతిని నేడు ప్రపంచమంతా గౌరవిస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వ పునాదుల మీద భారత్ నేడు ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతుందని, అన్ని రంగాల్లో పురోగమిస్తోందని అన్నారు. గడిచిన 10 ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న వైనం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానంలో నిలువనున్నామని తెలియజేశారు. इसके 2 कारण हैं. एक, गत दशक में भारतवर्ष जहां दुनिया की 1/6 आबादी रहती है ने अप्रत्याशित छलांग लगाई है. अर्थव्यवस्था में हम कहां थे कहां आ गए. आज दुनिया की 5वीं महाशक्ति है अर्थव्यवस्था में. हम उनसे आगे निकल गए हैं जिन्होंने हम पर सैकड़ों वर्ष राज किया. आने वाले 2 वर्ष में हम दुनिया की 3री बड़ी महाशक्ति बन जाएंगे. गत दशक में किसी भी देश ने दुनिया में इतनी बड़ी छलांग नहीं लगाई है विकास यात्रा में जो भारत ने लगाई है. दुनिया की संस्थाएं भारत की प्रशंसा करते हुए अब थकती नहीं है. मुझे याद है, मुझे ज्ञान है, आज से करीब 35 साल पहले मैं लोकसभा का सदस्य था, केंद्र में मंत्री था. तब के हालात मैंने देखे हैं. ये संस्थाएं हमें क्या कहती थी. मैंने हालात देखे हैं. 3 बातों की ओर आपका ध्यान आकर्षित करूंगा. ప్రధాని నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, దిల్జిత్ దోసాంజ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, చిరంజీవి, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ సహా పలువురు ప్రపంచ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన అగ్రశ్రేణి నిపుణులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, మహేంద్ర అండ్ మహేంద్ర చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర తదితరులతో ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడారు. దేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చేందుకు చేసే ప్రయత్నాలకు వారంతా మద్దతు తెలిపారని, మరింత ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విలువైన సలహాలను అందించారని ప్రధాని ఒక సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతూ ఉంది. మొత్తం 70 స్థానాలు ఉండగా బీజేపీ కూటమి ఇప్పటికే 13 స్థానాల్లో గెలిచి మరో 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికారంలో ఉన్న ఆప్ 5 స్థానాలను కైవసం చేసుకుని 17 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై సమీప బీజేపీ ప్రత్యర్థి పర్వేజ్ సాహిబ్ ఆధిక్యం కొనసాగుతుందంటే ఢిల్లీలో ఆప్ పరిస్థితి వెల్లడవుతుంది. అలాగే ఆప్ అగ్రనేతలు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న 5 ఏళ్లలో
100% వృద్ధి రేటు సాధించేలా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు 15.86% ఉందని, దీన్ని తొలి దశలో 20%, తరువాత రానున్న 5 ఏళ్లలో 30% పెంచేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందని మంత్రి తెలియజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచుపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచుపై 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అర్థమే కదా పెట్టద్దండి, పెట్టకూడదు. రెండు ఆడతలే ముందుగా పెట్టుకోవాలి. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుండి 13 వరకు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన IA&AD సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ 2025 జరగనుంది. 4 రోజుల పాటు జరిగే టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ టోర్నమెంట్ ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటలకు మొదలయ్యి ముగింపు కార్యక్రమం ఈ నెల 13న మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ మేయర్ మునికృష్ణ తనకు ఓటు వేసి ఎన్నుకున్న కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ గురించి వైసీపీ నేత బోమున కరుణాకర్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని మునికృష్ణ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా అంటూ నిలదీశారు. వైసీపీ నేతలు 25 మంది తనకు మద్దతు పలికారంటే వారు అక్కడ ఎంతగా హింసకు గురయ్యారో తెలుస్తుందని అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఓ మహిళా కార్పొరేటర్ కూటమికి అనుకూలంగా ఓటు వేసినందుకు వైసీపీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుపతిలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఇలాంటి అరాచకాలకు పాల్పడిన వారు ఎవ్వరూ లేరని మునికృష్ణ దుయ్యబట్టారు. నన్ను తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకి, మిగతా మా కూటమి నేతలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే
నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపోయలే. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవుడిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదు. తిరుపతిలో నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. ఆ 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు? అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బు దేవనారాయణ ఇంటికాడ నీకేం పనయ్యా? నీకు కానీ మీ అమ్మకి కానీ మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళల్లో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అసలు ముఖ్యమంత్రి పాలన వదిలేసి కక్ష సాధింపే. అతను పూర్తిగా 5 ఏళ్ళు కక్ష సాధింపే. చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశానికి మద్దతుదారులు కావచ్చు, ఇక అందరినీ కూడా ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరి మీద ధ్వంసం, ఆస్తులు ధ్వంసం. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు ఇబ్బంది. అయ్యా నువ్వు ఎంతమంది కార్పొరేట్లను తిరుపతిలో ఇనామత్ చేసావు చెప్పవయ్యా? అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో మార్చి 31లోగా నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ పోర్టల్ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6 లక్షల మందికి పైగా కార్మికులు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా వారందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయవలసి ఉందని పేర్కొన్నారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేని వారు అర్హులని కలెక్టర్ తెలియజేశారు. మీతో కాంటాక్ట్ లో మీకు డైరెక్ట్ గా కానీ లేకపోతే మీ కింద సబార్డినేట్స్ తో కానీ కాంటాక్ట్ లోకి వచ్చే అనార్గనైజ్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐడెంటిఫై చేసింది. మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ కొంత రిజిస్ట్రేషన్ జరిగాయి కాబట్టి మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న అనార్గనైజ్ సెక్టర్స్ లో ఉన్న ఎంప్లాయీస్ 100% దీంట్లో రిజిస్టర్ అవ్వాలనేది ఉద్దేశం. ఓకే, సో నేను వరుస డిపార్ట్మెంట్స్ వైజ్ చెప్తూ వస్తాను. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అనిమల్ హస్బెండ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? పిలవలేదా? అనిమల్ హస్బెండ్ కూడా చెప్తున్నా. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఈ పిఓసి మీరే హ్యాండిల్ చేస్తారు కదా. లెదర్ వర్కర్స్, హ్యాండ్లూమ్స్ కానీ లెదర్ వర్కర్స్ హ్యాండ్లూమ్ సైడ్ మీకు ఉండదు కదా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. మీ దాంట్లో లెదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కడ? అది ఇప్పుడు యాక్టివ్ కాదు. మీ దగ్గర లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏం ఉన్నాయో తెలియదు. కలిపి
మచిలీపట్నం హైనీ స్కూల్లో మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే వివాహం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన మరొక ముందే మరో ఇద్దరు స్కూల్ విద్యార్థులు కాగిత ఉంగరాలతో నిశ్చితార్థం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై కరెస్పాండెంట్ గ్లోరియా విరుచుకుపడ్డారు. హాస్టల్ యాజమాన్యం మైనర్ విద్యార్థులను ఇంటికి పంపివేసింది. గతంలో ఈ స్కూల్ తో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిపై మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. హైనీ విద్యా సంస్థలో వరుసగా దారుణాలు జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ముందు ఇవన్నీ ఆపేస్తారా? ముందు చెప్పండి, మీడియాకి చెప్పండి. మీరు అలా కాదు, మీడియా మీరు వచ్చింది రికార్డెడ్ ఉంది, ఇది రికార్డెడే. మొత్తం రికార్డ్ చేస్తే మీడియా పైన దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీరు టీచర్స్ కదమ్మా, అందరికి చెప్తారు కదా గౌరవంగా ఉండాలి, అందరికి గౌరవించాలని. మీరే అంత అన్బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం. మేము ఎవరు కష్టం వచ్చినా, ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా, ఒకటి పొగిడినా కూడా మేము పట్టించుకోకుండా మేము ఉమ్మూసినా కూడా తుడుచుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూటీ ప్రొఫెషన్లో మీరు ఆ రకంగా బిహేవ్ చేయడం ఎంతవరకు అందుకు వీడియోకే చెప్పండి అంటాను. వీడియోకే చెప్పాలి, వీడియోకే చెప్పాలి. మాకు వీడియోకి చెప్పండి. మీరు ఫోన్ లాక్కుంటే ప్రయత్నం చేశారు కాబట్టి మేము మిమ్మల్ని వీడియో ఆన్ చేసి చెప్పాలి. ఇవ్వండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. చూపించిన మీడియాకి చూపించిన ఇవ్వండి. అదే చూపించిన వీడియో ఉంది నా దగ్గర. చిన్నపిల్లలు మైనర్స్ దాన్ని అసలు ఇంత ఇష్యూ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఆకతాయితనంగా అన్నారు మీరు. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా నేనే కట్టానని అట్లా ఒప్పుకున్నాడు అంటున్నారు కదా. యాక్చువల్గా మైనర్స్ కదా. అది మరి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కోరారు. ఆయన కామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోజువారీ కార్యక్రమాలు, చదువు, ఆటలు, ఫిజికల్ ఫిట్నెస్, భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, 100% రిజల్ట్ రావాలని కోరారు. అనంతరం తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ శివరాం, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు పాల్గొన్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ రాజకిలం గ్రామంలో గర్భిణీలు, రోగులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ వృద్ధురాలు గెమ్మెల సింహాచలం 5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యాధికారి వైద్యం అందించినా జ్వరం తగ్గడం లేదు. సోకూరు దేవుడమ్మ 8 నెలల నిండు గర్భిణి. టెస్టుల నిమిత్తం పెనుకోట పీహెచ్సీకి వీరిద్దరిని ఆటో ద్వారా తరలించారు. గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కొండశిఖర గ్రామాలకు గుమ్మంత నుంచి రాజకిలం, రెడ్డిపాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తెలిసిందే. కానీ నేటికి పనులు ప్రారంభించకపోవడంతో ఈ గ్రామాలకు నేటికి కూడా డోలు మోతలు తప్పడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 3 పంచాయతీలైన పెనుకోట, జీనబాడు, పెదకోట పరిధిలో గల 11 గ్రామాలలో 1500 మంది జనాభా ఉన్నారు. ఇప్పటికైనా డోలి మోతలు అరికెట్టేలా రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లో విలువైన టేకు చెట్లు మాయమైనట్లు ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతూ ఉండడంతో వీబీసీ ఆన్ టీవీ గ్రౌండ్ లెవెల్లో వివరాలు సేకరించింది. ఇక్కడ 32 చెట్లు మాయమైనట్లు, వాటి విలువ 64 లక్షలు ఉంటుందంటూ వార్తా కథనాలు, ఫోటోలు రావడంతో ఈ ఘటనపై ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎప్పుడూ 2 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయంటూ ఫారెస్ట్ సిబ్బంది అంటుండగా అసలు 2 ఏళ్ల నుండి ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు వెళ్లలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. అడవిలో చూస్తే చెట్లు నరికేసిన మొదల్లో ఆనవాళ్లు ఉండగా మొదళ్లకి కొమ్మలు వచ్చి ఉన్నాయి. అంటే దొంగతనం జరిగిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న సిబ్బందిలో కొందరి చేతివాటం వల్లనే చెట్లు మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగిని తొలగించడంతో ఈ దొంగతనం విషయం బయటకు వచ్చిందన్నది తేటతెల్లంగా కనిపిస్తుంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేని చందంగా తయారైంది ఈ అటవీ పరిశోధన కేంద్రం పరిస్థితి. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేసి అసలు దోషుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని విద్యా సంస్థల్లో గల పట్టభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు కోరుతున్నామని గుర్తు చేశారు. కరీంనగర్ మేయర్ గా ఉన్నప్పుడు రవీందర్ సింగ్ అమలు చేసిన ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి కుళాయి, సరస్వతి ప్రసాదం పథకాలు ఎంతో మేలు చేశాయన్నారు. మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఆకినపల్లి నరేష్, రాజీవ్ నాయక్, బండ అశోక్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి జిల్లాలో దరిదాపుగా 10 నుండి 20 కళాశాలలు, పాఠశాలలను సందర్శించడం జరిగింది. ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పి గొంతెత్తి చెప్పడం జరిగింది. ఎందుకని వారి లోపల వాళ్ళను అడిగితే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కరీంనగర్లో తను మేయర్గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీగా ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్ల, సరస్వతి ప్రసాదం ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు. కాబట్టి మళ్ళీ పట్టభద్రుల యొక్క గుండెళ్లలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచేందుకు ₹1 హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల జీవిత ప్రమాద బీమాను ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి మేమందరం కూడా తన గురించి తెలుసుకొని తను గెలిపించడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముక్త కంఠంతో ప్రగాఢంగా విశ్వసించి చెప్పడం జరిగింది. అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, ఒకటే ఆలోచన చేయండి. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి వ్యాపారవేత్త కాదు. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు, నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, శక్తిగా భావించవచ్చు. విద్యను అమ్ముకునే వ్యక్తి కాదు, పుస్తకాలంతో అమ్ముకునే వ్యక్తి కాదు, వ్యాపారం చేసే వ్యక్తి కాదు. కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే ఆహార్నిశలు కృషి చేసేటువంటి నాయకుడు. ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పు రాదా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణిని వైద్యురాలు ప్రమీలరాణి టార్చర్ పెట్టిన ఉదాంతం ఇది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు డెలివరీ చేయకుండా వైద్యులు ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇక్కడ డెలివరీ చేయడానికి సిబ్బంది లంచాలు అడుగుతున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ఆసుపత్రిలో పురుటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా వైద్యులు కనికరం చూపడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా ఒక గిరిజన బాలంతో మాట్లాడుతూ, కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేశారని చెప్పారు. ఆ తరువాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదని, రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారని, పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రులలో రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే, ప్రైవేట్ లో అయితే నొప్పి రాదు, గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది. బాగా నొప్పి వస్తుంది. పాప పైన ఉండి ప్రెస్ చేస్తుంటే డెలివరీ టైంలో పాప బయటికి రావడానికి 3 times ప్రెస్ చేస్తుంటే, అన్నయ్య ఆపన్నయ్య నీ కాలు పట్టుకుంటా నొప్పి వస్తుందని అరిస్తే, సినిమాలు బాగా చూస్తావా, సినిమాస్టిక్ లెవెల్లో చెప్తున్నావు అనేసి అంటుంది. ప్రతి ఒక్క నెగ్లెక్ట్, పేరు రాసిన దగ్గర తప్పు రాసు, వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట. మా ఆయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి, మీరు కదా తప్పు రాసుకుంది అనేసి మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అక్కడ. అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు. శ్రావణి కుమారి, మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుంజుగూడెం కొత్తూరు విలేజ్. నేను డెలివరీ కోసమని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు.
అక్కడ ఒక్కరనే కాదు, సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు? ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఇచ్చారు? డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100, ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసిన 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అన్న లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు, ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా. అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమీల రాణి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా నూతన అధ్యక్షునిగా నీలం చినరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షునిగా తనను నియమించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తూ వచ్చే పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరియు అరవింద్ అన్న గారికి, మరియు కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి, మరియు అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి అరుణతార గారికి, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, మరియు బాణాల లక్ష్మారెడ్డి గారికి, పోతంగల్ కిషన్ రావు గారికి, మాజీ శాసనసభ్యులు నేరెళ్ళ అంజనేయులు గారికి, మరియు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నాకు నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీలలో 4 అసెంబ్లీలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని, మరి కొమురయ్య గారిని, టీచర్స్ గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరెగుపూడి గ్రామంలో ఆంజనేయ స్వామివారి ఆలయం 39వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కర్ణాకుల పెదకాపు మాట్లాడుతూ 39వ జాతర ఉత్సవాలను ఈ సంవత్సరం భారీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రోత్సాహంతో ఈ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒకే రోజు సుమారుగా 28 కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తుందన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ మాదండి, కర్ణాకుల పెదకాపు నా పేరు. అయితే స్వామివారి ఉత్సవాలు గత 39 సంవత్సరాల బట్టి కూడా చేయడం జరుగుతుంది. అయితే 2021లో చేసామండి. 22, 23 కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ప్రోత్సాహంతో ఈ సంవత్సరం మళ్ళీ భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సుమారు రథసప్తమి నుండి 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా హరికథ కాలక్షేపాలతో మరి భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఉదయం 8వ తారీఖు ఉదయం అన్నదాన కార్యక్రమం, అదే రోజు మహాజాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే 7వ తారీఖున స్వామివారి ఊరేగింపు, అలాగే భారీ మందుగుండు సామాగ్రితో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ బూరుగుపూడి అభయాంజనేయ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అభయాన్ని కోరిన వారికి కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు స్వామివారు అని నమ్మకం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా విపరీతంగా వచ్చి స్వామివారిని మరి ఆ రోజు అయితే గుడి ఖాళీ ఉండదు, ఎక్కడెక్కడి నుంచో కూడా. ప్రత్యేకత ఏంటంటే
ఇక్కడ మా ఊర్లో సుమారు 200 కుటుంబాల వారు హైదరాబాదు, విజయవాడ ఆ ఇతర ప్రాంతాల్లో అక్కడ రకరకాల పనుల కోసం, వ్యాపారం కోసం పోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సంక్రాంతికి వచ్చేవారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రావడం మానేసి స్వామివారి జాతర ఉందని చెప్పేసి సంక్రాంతికి రాకుండా స్వామివారి తీర్థానికి రావడం జరిగింది. అలాగే ఊరుపూళ్ళలో ఉన్న సంబంధించినటువంటి ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారు కూడా ఈ ఉత్సవానికి బంధువులు, స్నేహితులు, రకరకాల ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. సంక్రాంతి రావడంగా మానేసి అంత వైభవంగా ఈ కార్యక్రమానికి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఎంతో పకడ్బందీగా చేయడం జరిగింది. పోలీసు వారి సహకారంతో మరి పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ప్రత్యేకంగా 300 మంది సేవా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారండి. అందరూ కూడా కమిటీ వారు, వాళ్ళందరూ కూడా ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుని ఎక్కడ ఆడవారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ యొక్క మహాజాతరను విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.